యేసు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే మానవరీత్యా మనము మానవ తలంపులతో, అపవాది ప్రతి మానవుడు కూడా పాపి కాబట్టి ఆ పాపి రక్షింపబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన ప్రేమతో నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదైనా విడిచిపెట్టడానికి వాళ్ళకి సాధ్యపడుతుంది. అంతేకాని మనం లోకంలో ఉండి మనం అన్నీ విడిచిపెట్టిన తర్వాత మన వయసు ఎంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్దాము అనుకుంటే మనకి మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆకర్షించుకుంటాడో మనం వెంటనే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన ప్రేమతో నింపుతాడు.